రెడ్డి గారు తాజాగా దేవరపల్లి పొగాకు రైతుల సమస్యలు వినడానికి వెళ్ళారు. అక్కడ చాలా అంశాల మీద ఆయన మాట్లాడారు. ఆ అంశం మీద చర్చించడానికి ఇప్పుడు మనతో లైవ్లో జాయిన్ అయ్యారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దేవరపల్లిలో ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఒకసారి ప్లే చేయండి. ఇదే ఉత్తరాదిన, ఇదే దేవరపల్లిలో, ఇదే గోదావరి జిల్లాలో 2023-24లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సగటు ధర 326 రూపాయలు పలికింది యావరేజ్ రేటు. ఇవాళ ఇదే ఉత్తరాదిన, ఇవాళ సగటు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతా ఉన్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున చూస్తే ఎరువుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఈ 2 సంవత్సరాలుగా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తే రైతులకు 2023-24 అంటే 2 సంవత్సరాల కింద వచ్చిన రేట్లు కూడా ఇవాళ రైతుకు రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటేను బియ్యం తింటే క్యాన్సర్ వస్తుందంట. కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా ధమాలు చేసే కార్యక్రమం మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట. కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకుండా ధమాలు చేసేది. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు షుగర్ వస్తుందట. అందుకే మామిడి పంటను కూడా ధమాలు చేసేది. గిట్టుబాటు ధర లేకుండా రోడ్డు మీదకి వచ్చాడు. పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట. పొగాకుకు మంచి రేట్ వస్తే అని పొగాకు రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొద్దిగా ఆడియో ఇది ఉంది. వరి తింటే క్యాన్సర్ వస్తుంది, మిర్చి తింటే ఎసిడిటీ వస్తుంది, మామిడి తింటే షుగర్ వస్తుంది, పొగాకు అయితే హెల్త్ పాడవుతుంది కాబట్టి వాటికి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అనేటువంటిది ఫైనల్గా చెప్పింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఒక గంజాయి పంటకు మాత్రమే గిట్టుబాటు ధర ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏంటంటే ఇక్కడ వాస్తవ అంకెలు ఎందుకు రైతులు అంత సఫర్ అవుతున్నారని చూస్తే, గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో పొగాకు కేజీ 289 రూపాయలు ఉంటే ఇవాళ 236 రూపాయలు పలుకుతుందంటే అసలు ఎలా వాళ్ళు ఆ పంట పండించి వాళ్ళు ఏం చేయాలి, ఎలా బతకాలి ఏంటనేది. నిజానికి ఏంటి, ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేషన్ వ్యవహారం వీటన్నిటి మధ్య ఇంకా పెరగాలి ధర. అంటే 289కి మించి పెరగాల్సింది పోయి 236కి పడిపోయింది అని అంటే ఇంత హారిబుల్ కదా. అసలు దాని గురించి ఏం మాట్లాడకుండా పైగా ఆయన ఇచ్చేటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్లో వీటిల్లో మనదంతా కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, ఇక్కడ ఎంత ఇంత అని చెప్పనుంటే, అలాంటి రాష్ట్రంలో ఇటు చూసినా కూడా అన్ని రకాల రైతులందరూ కూడా సఫర్ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి జిఎస్టీ ఎలా పెరుగుతుందండి? అది కదా మెయిన్ డ్రాబ్యాక్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. కాబట్టి రైతులు ఇంత దారుణంగా సఫర్ అవుతున్నారంటే ఇంకొకటి వాళ్ళ సైకలాజికల్గా ఎంత ఫీల్ అయిన మాట ఏంటంటే, 2-3 మాట్లాడారు, నేను విన్నాను. మమ్మల్ని పట్టుకొని గంజాయి బ్యాచ్ అని అదని ఇదని రైతులను పట్టుకొని గంజాయి బ్యాచ్ అని మాట్లాడటం చాలా బాధాకరంగా ఉందని చెప్పని వాళ్ళు మాట్లాడినటువంటి తీరు కూడా చాలా బాధ అనిపించింది. అంటే ఎవరిని పడితే వాళ్ళని నోటిఫికేషన్ ఎంత పడితే అంత అధికారం ఉంది కదా అని మాట్లాడటం అనేది కూడా ఎంతవరకు కరెక్ట్ ఏంటి అసలు వీటన్నిటి మీద ఆయన చాలా మాట్లాడారు. సో మనం వైసీపీ అధికార ప్రతినిధి